సందర్శనం గురించి మన కుటుంబ సభ్యులకు మిత్రులకు తెలియజేస్తున్నాను. అమ్మగారు పుష్పలత అమ్మగారు మరి ఈ చర్చిలో సభ్యులుగా ఏనాడు అయిందో అంతకన్నా ముందు నుంచి కూడా నాకు అమ్మగారు పరిచయం. ఎలాగంటే పక్క స్కూల్ రాజధాని స్కూల్లో అకౌంటెంట్గా ఉండేది. సో ఆమె క్రైస్తవురాలు అని తెలిసి ఆమె మన మనిషే మన ఆవిడనే అని మా పుష్పం ద్వారా తెలుసుకొని ఒకరోజు మా పాప ఫీజు కట్టడానికి వెళ్తే అమ్మ మీరు ఏ చర్చికి వెళ్తావా అంటే అప్పటికి ఆమె ఏ చర్చికే లేదు, జస్ట్ నవ్వి వదిలేసి తర్వాత బూను యొక్క అడ్మిషన్ మా స్కూల్లోనే చేర్పించారు. సుజాత వచ్చి మరి బూను తీసుకుపోవడానికి సుజాత వచ్చేది. అప్పుడప్పుడు ఒకసారి ప్రశాంత్ సుజాతతో మాట్లాడేవాడు. సుజాత క్రైస్తవులు కదా, చర్చికి రాయినామా అని. నాకేంటంటే చర్చి ఎక్కువగా ఉండాలి, ఎక్కువ సభ్యులు ఉండాలి అనేటువంటి తపన. సో ఈ రోజు కూడా ఉంది. సో ఏ రకంగా నన్ను పరిచయాలను ఎక్కడైనా చర్చికి తీసుకురావాలనేటువంటి ఆలోచన తీర్చేవారు. సో ఆ రకంగా పుష్పలత గారు మరి ఎమ్మెల్యేగా మరి వారి కుటుంబ సభ్యులు చర్చికి రావడం. ప్రశాంత్ అయితే కొద్ది రోజులు రాలేదు. సో అమ్మగారు సుజాత గారు మరి చర్చికి వచ్చినప్పటి నుండి ఆమెతో నేను బాగా మమ్మల్ని మాట్లాడేదాన్ని. ఈ చర్చిలో నాకు ఒక ముగ్గురు బాగా పరిచయం. ఒకరు పుష్పలత అమ్మగారు, సరోజిని అమ్మగారు మరియు సాంబమ్మ. సో వీరు సమకాలీకులు, ఒకటే వయసు వారు. సో వీరు ముగ్గురు కూడా భర్తను కోల్పోయినట్టు. మరి వారు నాతో బాగా మాట్లాడారు, మన్యం అని. మరి వారి మనసులో ఏముంటుందో కానీ నన్నైతే తప్పనిసరిగా పలకరించేవారు. కొద్దిగా చర్చిలో యాక్టివిటీస్లో ఉండే వాళ్ళని కానీ ఉండేవారు. కానీ వీరు ఈమె గురించి ఆమె గురించి మీకు చెప్పుకునేవారు నా దగ్గర. కానీ మరి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. ఏ నాడు కూడా మరి మాట్లాడుతున్నట్టు కానీ వారు ఏదో విషయంలో తగవలు చేస్తున్నట్టు కానీ నాకు తెలియదు. కానీ నాతో కొన్ని విషయాలు చెప్పేవారు. ఇది బాహ్య రీతిగా ఉన్నప్పటికీ ఆత్మీయ రీతిగా మాత్రం చర్చిలో నేను బాగా గుర్తించింది సరోజనమ్మ గారు, పుష్పలత గారు. వాక్యంలో బాగా దిట్టగా ఉండేవారు. ఆ వయసులో కూడా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు ఈ రోజు వరకు పోటీకి అంటే రావట్లేదు. ఈరోజు వరకు కూడా మా సంఘంలో యవనస్తులు ఎవరు కూడా వారికి పోటీగా రావట్లేదు. ఒకవేళ ఉంటే బైబిల్ చదవడానికి వేగిరంగా పుష్ప మరియు సరోజనమ్మ కోడలు మరియు డేవిడ్ రాజు యొక్క బిజినెస్ వీరు తరువుగా ఎలాగో చెప్పినప్పుడు రెఫరెన్స్ తీసి చదివేటువంటి దాంట్లో ఉన్నారు. సో ఈ ఆత్మీయంగా వీళ్ళు ఏనాడు అయ్యగారులను తప్పు చెప్పినావు అని సరోజనమ్మ గారు కానీ సాంబమ్మ గారు కానీ అడగలేదు. కానీ పుష్పలత అమ్మగారు వాక్యం ఏ రకంగా కూడా ఏదైనా తప్పుడుగా దొరికినప్పుడు తుల్పిటి దిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడిగేది. సో అంటే ఆమెకు సో ఏదైనా మాట దొరికితే తప్పనిసరిగా ఆమె నిలదీసేది, అడిగేది. కానీ అది ఆత్మీయంగానే గొడవ చేసేది. కానీ
ఇందాక సాగా చెప్పినట్టు ఎప్పటి నుండి దేవునిలో ఉన్నారు, ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఉన్నారా, లేకపోతే వారు క్రైస్తవులు బిడ్డలు క్రైస్తవ తల్లిదండ్రులు పుట్టినారా అనేటువంటి దానికంటే క్రీస్తును ధరించి క్రీస్తులో ఎంతవరకు లోతుగా దేవుని వాక్యం తెలిసినటువంటి వారు ఎందరున్నారు అని అంటే నాకు సరోజనమ్మ మరియు పుష్పలత. సో వీరు చాలా దేవుని వాక్యంలో దిట్టగా ఉంది. ఈరోజు వరకు కూడా మరి సరోజనమ్మ ఉంటుంది, కానీ పుష్పలత గారు సరోజనమ్మ కంటే ఇంకా కొద్దిగా డీప్ ఎక్కువగా ఉంది. ఆమె కొన్ని విషయాలు నేను ఈ సభాముఖంగా చెప్పాలని ఆశ కలుగుతున్నా. సో నిక్కచ్చితమైనటువంటి తత్వము, నిలదీసి అడిగే తత్వము, దొంగ మాటలు వెనక నుండి మాట్లాడేటువంటి తత్వం కాదు. సో అంత మంచి హృదయం కలిగి మరి ఏదైనా తనలో చిన్న తప్ప అనిపిస్తే వెంటనే సారీ నాన్న అయిపోయలేదు మర్చిపోబిడా అనేటువంటి తత్వం. కాబట్టి పెద్దలను జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే వారిని వాళ్ళ తల వెంట్రుకలు తిరిగినటువంటి దేవుడు చెప్పాడు. మనము నరులా తిరిగి రండి అని మనం దేవుడు పిలుస్తున్నాడు. మరి ఈ యొక్క సంఘంలో చాలామంది తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళారు. గండి గారు కానివ్వండి, బాబయ్య గారు కానివ్వండి, కాంతారావు గారు కానివ్వండి, సాంబమ్మ గారు కానివ్వండి, పుష్పలత గారు కానివ్వండి. సో ఈ రకంగా సామ్యాలన్న సామ్యాలన్న గారు కానివ్వండి, సురేందర్ అన్నగారు కానివ్వండి, తర్వాత కళావతి కానివ్వండి, తర్వాత ఇంకొక శ్యామలరావు గారు, ఎస్ శ్యామలరావు గారు కానివ్వండి. సో వీళ్ళంతా దేవుని దగ్గరికి వెళ్ళారు. వీరందరినీ కూడా ఈ సభాముఖంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక అంకుల్ మంచి కీబోర్డ్ వాయించేది చార్లెస్ అంకుల్, యేసువారం అంకుల్. సో వీళ్ళందరూ దేవునిలో ఉండి మరి ఈరోజు కనుమరుగు అయిపోయారు. వారు దేవుని రాజ్యం చేరి ఉంటారు. మరి పుష్పలతమ్మ గారు స్వయాన ఆమె ఇంట్లోని ఒక చిన్న ఆలయాన్ని కూడా నడిపించింది. నేను బాగా ఆమె ఇంటికి వెళ్ళినప్పుడల్లా అంటే నువ్వు చర్చికి రా, రెగ్యులర్గా చర్చికి రా అని నాకు ఆమెకు ఉన్నటువంటి సన్నిహితాన్ని బట్టి ఒకరోజు నేనే ఆమె కట్టుకున్న బుల్ఫిటర్ లాగేసాను. నువ్వు ఇవన్నీ పెట్టుకోకు, అయ్యగారు ఎవరైతే వస్తుందో వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ కుటుంబానికి అయ్యగారు బాగా సన్నిహితుడు, వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు సాగర్ వాళ్ళు. కానీ ఈ సంఘంలో బలమైనటువంటి ఒక పిల్లగా ఆమె పేరు ప్రతిష్టలు ఉండాలని నాకు ఆశ కలిగి ఉంటే, సో ఈరోజు వాళ్ళ ముందుగారు మరి ఈ చర్చి స్టోర్గా నిలబెట్టడంటే మరి ఆశకరమైన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని, మరి నాకున్నటువంటి ఆమెకు ఉన్నటువంటి ఆ బాండింగ్ బట్టి మరి ఆ కుటుంబం అంతా ఈ చర్చికి రావడం మరి ధన్యత. మరి అదే రీతిగా చర్చి తేజ విద్యాలయ స్కూల్లో కూడా ఆమె పనిచేసింది. ఇచ్చుటలో ప్రతి దాంట్లో ముందుండేది, అడగడమే తడుగా డబ్బులు ఇచ్చేది. నేను ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు మన పెద్దలందరూ కలిసి చేసినటువంటి 7 సంవత్సరాలు స్లాబ్ వేసి వదిలిపెట్టి ఉన్నాము. తిరిగి నిర్మాణం చేయడానికి పొందుతున్నప్పుడు సరోజనమ్మ నుంచి నాకు పుష్పలత గారి నుంచి చాలా సహాయం నేను పొందాను. ఆ డబ్బును వ్యర్థంగా వాడకుండా చాలా జాగ్రత్తగా మరి ఆలయం కొరకు ఆలయం నిర్మించడం కొరకు వాడినాము. ఆమె నాకు 35,000 ఇచ్చింది. అదే రకంగా సరోజనమ్మ గారు కూడా వాళ్ళ కొడుకుతో మాట్లాడి ఆమె కూడా ఈ ఫ్రంట్ దర్వాజా తలుపులు నిలిచడానికి వాళ్ళ కొడుకు సహాయం చేశారు. ఈ రౌండ్ యొక్క మెయిన్ డోర్ యొక్క ఫ్రేమ్ మాత్రం మనకు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఇచ్చారు. సో ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇచ్చుటలో ఎంత వేగంగా ఉండేదంటే అంత వేగంగా ఉండేది, నిలదీష్టంలో కూడా అంత వేగంగా ఉండేది. మరి ఆమె
ఏదైనా క్విజ్ పోటీ కానీ తర్వాత రైటింగ్ రాతపూర్వకంగా క్విజ్ పోటీ పెట్టినా మరి ఆమె ఈ యొక్క ఆలయంలో ఫస్ట్ సెకండ్ వచ్చేది, అంత తరువుగా ఉండేది. కాబట్టి అందరికీ తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నాకు ఒకరికే తెలియదు, అందరికీ తెలుసు ఆమె గురించి. కాబట్టి ఆమె యొక్క గొప్పతనాన్ని కీర్తించుట, గణపరచుట, దేవుని దగ్గర సాక్ష్యంగా నిలబడుట, మరి అది